స- సమస్తము నీ ద్వారా నీ మూలముగా కలిగినది, నీవు లేక ఏది కలగలేదు. నీవు తండ్రి అయిన దేవుని మూర్తిత్వమును ప్రతిరూపముగా మా మధ్యకు వచ్చి ఉన్నావు, నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానించుచుండగా మా జ్ఞానమును బట్టి కాక నీ పరలోక జ్ఞానమును ఆత్మ ద్వారా మాకు నడిపించమని, మమ్మలను నిన్ను ప్రత్యక్షపరచుకోమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. Amen. ఆమేన్. Good morning and welcome back to the morning meditation. Good one. Today it is going to be little bigger, but I'll concise it as small as possible. చాలా పెద్ద ఆ, మాట. నేను ఎందుకు ఆలోచన చేస్తే అనిపించింది, నేనే మార్గం మొదటిది, రెండవది నేనే సత్యం, మూడవది నేనే జీవం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. నేను ఎక్కడ చదవలేదు, ఇది నా హృదయంలో కలిగింది, ఆలోచన మీతో పంచుకుంటున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మూడిటి విషయంలో ఆలోచన చేసినప్పుడు నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే, అవును మీరు అన్నట్లే అనే మాటలు మనకు గుర్తుకొస్తాయి. వాట్ ఈస్ ట్రూత్? పిలాతు పిలాతు నువ్వు రాజువా అంటాడు కదా. అంటే ఏమంటాడు? You are not. అవును నువ్వు అన్నట్టే. నువ్వు అన్నట్టే అన్న తర్వాత అక్కడ కింద మాటలు చాలాసార్లు మనం మర్చిపోతాం. ఆ మాటల్లో సత్యమును గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. మనం బాగా గమనించండి. నువ్వు అన్నట్టే అన్న మాట తర్వాత సత్యము గురించి మనకు బోధించడానికి 18వ అధ్యాయం 37వ వచనం చూడండి. యోహాను సువార్త. కొందరు బైబిల్స్ త్వరగా తీసి పెడితే ఏమైందంటే మనకు అది గ్రహించగలుగుతాం. 18 యోహాను 18:37. నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇది మర్చిపోతాం మనం ఇప్పుడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును, అంటే మనం రిప్రజెంట్ చేసుకుందాం, ఎంతమంది ఆయన విశ్వాసం ఉంచి ఆయన వెంబడించి తిరో నా మాట వినునని. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పారు. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ అస్ నౌ. సత్యమనగా ఏమిటి? ఇక్కడ నేను చదువుతాను, భాషలు చదువుతానంటే తర్జమా చేసి చదువుతాను. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడిగాడు. ఎందుకు రాజువా అన్నాడు? ఈయన మీద నేరం మోపింది, నేరారోపణ ఏంటంటే రోమన్ ఎంపైర్ కాకుండా ఈయననే అని దేశద్రోహం అనే నింద ఆయన మీద మోపారు. దేశద్రోహం అనే నింద మోపారు. ఆ నిందను ఆయన మరొకసారి ఆయన ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వు రాజువా అంటే, అవును నీవన్నట్టే అంటాడు. బైబిల్లో పలుసార్లు నేనే, నేను ఆయననే, ఆయనే నన్ను పంపాడు, నన్ను చూసిన వాడు ఆయనను చూచాడు, ఆయన నా ద్వారా తప్ప ఆయన ఆయన అనగా దేవుడు. ఆయన అనగా ఇక్కడ ప్రతిసారి యేసు ప్రభు ఆయన అని మాట్లాడినప్పుడల్లా దేవుడే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యం ఏంటి? టుడే వీ హ్యావ్ ఎ క్వశ్చన్ బిఫోర్ అస్. వాట్ ఈస్ ట్రూత్? బైబిల్లో చెప్పబడి సత్యం ఏంటో చూద్దాం. ఏంటి సత్యం అనే దాన్ని కొద్దిగా నేను డిక్షనరీ ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ వస్తే, ట్రూత్ ఈజ్, మంచి వినండి, ట్రూత్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. తను తాను దేవుడు వ్యక్తపరచుకునేదే సత్యం. తన్ను తాను కనపరుచుకునేదే సత్యం. అందుకే ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఏమయ్యున్నానో నేను అదే అయ్యున్నాను. సత్యం అనేది ఏంటి అన్న మాటకు వచ్చేటప్పటికి, ఇట్ ఈస్ ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ గాడ్స్ పర్సనాలిటీ. దేవుని యొక్క వ్యక్తిత్వం. మంచిగా వినాల.
వాట్ ఈస్ ది ట్రూత్? ట్రూత్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అనగా తన్ను తాను కనపరుచుకునే విధానం. కనపరుచుకోవడమే, నాట్ ఓన్లీ విధానం, కనపరుచుకోవడమే సత్యం. ఆ కనపరుచుకునేది అంటే తన వ్యక్తిత్వం, తన తత్వం అంటాం. ద వెరీ బీయింగ్నెస్, ద వెరీ నేచర్, హిస్ క్యారెక్టర్, హిస్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం మాటతోను ఏంటిది? ప్రీతిని సత్యం. ఏంటిది? ఆయన చిత్తము అనగా ఆయన మనసు. రెండవది ఆయన గ్లోరీ, ఆయన మహిమ, ఆయన యొక్క స్వభావం. అనగా ఇన్ మెనీ వేస్ ఏమి ఆయన స్వభావం, ఏంటి ఆయన మహిమ, ఏంటి ఆయన విల్ అండ్ మైండ్, అసలు వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? ఆయన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు ఆ బీయింగ్ ఏంటిది? ఆ బీయింగ్ ఏంటిది అంటే రెండు మాటలు వాడబడ్డాయి బైబిల్లో. హీబ్రూ మాటనేమో ఇమెత్ అనే మాట వాడబడింది. ఇమెత్, ఈఎంఈటిహెచ్, ఇమెత్. గ్రీకులోనేమో అల్లెథియా అనే మాట వాడబడింది. అల్లెథియా, ALETHIA, అల్లెథియా. దీని అర్థం ఏంటిదంటే ఫర్మ్నెస్ అండ్ స్టెబిలిటీ. చూడండి, ఫర్మ్నెస్ అండ్ స్టెబిలిటీ. ట్రూత్ ఏంటిది అంటే దేవుని యొక్క మూర్తిత్వ స్వభావం, మీన్స్ దేవుని యొక్క వ్యక్తి అనే స్వభావాన్ని కనపరచుకోవడం. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ ఓన్ బీయింగ్, వాట్ హీఈస్. ఆయన ఏమై ఉన్నాడు అంటే, వాట్ హీఈస్ అంటే హీఈస్ ఫర్మ్ అండ్ స్టెబిలిటీ. తొనకని నిలకడగలిగి ఎప్పుడు ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగానే ఉండే దేవుడు, మార్పు లేని నిత్య దేవుడు అంటాం చూసినావా? ఆయన మార్పు లేని స్థిరత్వముతో కూడిన వ్యక్తిత్వం, ఆయన కదల్చబడని స్వభావము కలిగిన దేవుని యొక్క వ్యక్తిత్వం. దాంట్లో ఆ ట్రూత్ ఏంటిది అంటే ఎప్పుడు కలబడనటువంటి ఒక స్వభావం ఏంటిదంటే ప్రేమ, నీతి, కృప. ప్రేమ, నీతి, కృప. ఈ మూడు చాలా సుదీర్ఘంగా మనం ఆలోచన చేయొచ్చు. సత్యమనగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నిలకడగలిగి ఎప్పుడు మారాలి, అంతే కదా. ఆ గ్రీక్ వర్డ్స్ రెండు మనకు జ్ఞాపకం చేస్తాయి ఏంటంటే ఫర్మ్నెస్ అండ్ స్టెబిలిటీ. ఇంకొక మాట కూడా అంటాడు ఒక భక్తుడు, ఏమంటాడంటే దేవుని యొక్క ఈ సత్యం అనేది ఏంటి అంటే కనబడుతున్నటువంటి ఆయన ఏమై ఉన్నాడో, వాట్ హీఈస్, వాట్ ఎవర్ హీఈస్, హూ ఈస్, ఆయన ఏమై ఉన్నాడో, సమస్తం ఏం కలిగి ఉన్నదో అవన్నీ కూడా ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ రివీల్డ్ బై అపియరెన్స్. తన్ను తాను కనపరుచుకున్న దాని యొక్క తాత్పర్యం, ద వే దట్ గాడ్ హ్యాస్ రివీల్డ్. సత్యం ఏంటిదంటే దేవుడు తన్ను తాను కనపరుచుకున్న విధానం యొక్క తాత్పర్యత. ఈజ్ ది టోటాలిటీ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్, టోటాలిటీ ఆఫ్ గాడ్స్, మనకు తను తాను కనపరుచుకున్న దాని యొక్క పరిపూర్ణతనే ట్రూత్, సత్యం. ఏంటి మనం కనపరుచుకున్నది? మారని నిత్య దేవుడు, బలవంతుడైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఈ నాలుగు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. వాట్ ఈస్ గ్రేస్? ఆయన కృప ఏంటి? మానవుని జ్ఞానము కన్నా, శక్తి కన్నా అతీతమైన దేవుని కార్యం మన జీవితంలో జరిగించి మానవునికి చేత గాని దానిని మనలో జరిగించడం దేవుని కృప. దేవుని నీతి ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్వాలిటీ ఇన్ ద క్యారెక్టర్. తొలకని దేవుడు తన మాట ఎందు కానీ, న్యాయమందు కానీ, తన జీవిత విధానం అందు ఎక్కడ కూడా. కనుకనే ఈ తొలకని దేవుడు వాగ్దానం ప్రకారము
మానవ రూపంలోనికి దాల్చిన పాపము లేనివాడుగా ఉండాడు. పాపము లేనివాడుగా ఉన్నాడు కనుకనే ఆ దేవుని యొక్క వ్యక్తిత్వంలో స్థిరత్వం ఉంది కనుక మారని నిత్య దేవుడు. ఆయన ప్రేమ తను రిక్తునుగా చేసుకున్న ప్రేమ, దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి తను వ్యక్తపరుచుకున్నటువంటి ప్రేమ కనుక ఈ దేవుని యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ అండ్ లోకానికి తాను ఏ రీతిగా కనపరుచుకున్నాడో దాని యొక్క తాత్పర్యంగా మనం సత్యాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సత్యం అనేది ఆయన ఏమై ఉన్నాడో ఇది మనం గ్రహించాలి. నిజమే. మనం కూడా ఇంకో మాట కూడా చూడండి మీరు, యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అవుతాను చూడండి మీరు భాగం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీసినప్పుడు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయన దగ్గర వినిన సంగతులనే మీకు చెప్పుచున్నాను. ఐఎమ్ వాట్ ఐఆమ్, నేను ఏమై ఉన్నానో, నేను నిలకడగలిగిన మారిన నిత్య దేవుడు, నన్ను దేవుడే పంపాడు. నేను చెప్పుచున్న మాటలు సత్యము. ఆయన ఏమన్నాడు? ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. This is truth. When Jesus said, I am the way, I am the truth, ఈ సత్యం ఏంటంటే I am the expression of God. I am the expression of God. తిమోతి, ఇంతకాలంలో నన్ను చూసావు కదా, నేను ఆయననే నేను. నువ్వు ఆయనను విశ్వాసం ఉంచుతున్నావా అని కుష్ఠరోగిని అడిగితే, బాగుపడ్డానయ్యా, ఆయన ఏదో నాకు తెలియదంటే, నేను ఆయననే వెంటనే ప్రభువా నేను విశ్వసించుచున్నాను అంటాడు. ద ట్రూత్ ఈజ్ పర్ఫెక్ట్ రిలేషన్ ఆఫ్ గాడ్. తను తాను లోకానికి కనపరుచుకున్న తాత్పర్య విధానం, ఆ పరుచుకున్న విధానం యొక్క తాత్పర్యమే సత్యమని మనం గ్రహించాలి. వాట్ ఈస్ ట్రూత్? రెండవ అంశానికి వద్దాం, రెండవ భాగానికి వద్దాం. రెండవ భాగానికి వచ్చేటప్పటికి ఐ ఆమ్ ద ట్రూత్ అన్న మాటలో ట్రూత్ ఈస్ చెప్పాను ఇప్పుడు ఏంటి? తను వ్యక్తపరచుకునేది. అందులో 4 భాగాలు చెప్పాను. మొదటిది ప్రేమ, రెండవది ఆయన నీతి, మూడవది గ్రేస్, కృప. ఈ 3 మెయిన్ కృప. మొదటిది ప్రేమ, ఆయన నీతి, ఆయన కృప. అసలు మనకెట్లా అర్థం అవ్వాలి మరి సత్యం? నేను ఇప్పుడు చెప్పిందేమో డాక్టరేట్, అంటే దాన్ని అర్థం చేసుకున్నాం మొదటి భాగంలో. రెండో భాగంలో రెండో భాగం కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 119వ కీర్తన 142వ వచనం. చదవండి. ఐ వాంట్ యూ టు రీడ్. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. నీ వాక్యమే సత్యము. నేను ఇంకో మాట చెప్తున్నాను మీరండి, నీ వాక్యమే సత్యము. యేసు ప్రభు నేను ట్రూత్ అన్న మాట యొక్క అర్థం ఏంటంటే నీ వాక్యమే సత్యము. ఏ వాక్యం ఇది? దీనికి ఇంకొకటి చెప్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫేర్వెల్ డిస్కోర్స్లో అంటారు చూడండి, 17వ అధ్యాయం 17వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. వాట్ ఈస్ ద ట్రూత్? ఆయన వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. వాక్యమేందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎందుకంటే వాక్యమే అంటే వారిని సత్యమునందు ప్రతిష్ఠ చేయము అనగా వారిని సత్యమనగా నీలోనికి చేర్చుకొని,
నీ కుమారులుగా వారిని చేర్చుకొని, and let them be called as the children of truth, that is the word of God, and which is God. Now, ఇప్పుడు మెల్లగా రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. సత్యం అంటే ఏదో మనం మొదటి భాగం నేర్చుకున్నాం కదా. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం అనగా వాక్యమే దేవుడు. ఐ థింక్ యూ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా నౌ. ఆ వాక్యమే దేవుడు. కనుక జీసస్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యం యొక్క ప్రతిరూపం. ఆ సత్యం అనేది ఏది మనం గ్రహించామో, నువ్వు రాజువా అంటే అవునని, ఆ సత్యం గురించి ప్రభు ఏం మాట్లాడాడో, నేను విశ్వాసించిన వారు దీన్ని ఎరుగుతారు అంటారు, నన్ను వెంబడిస్తారు అంటాడు. ఆ సత్యము వాక్యమే. ఆ వాక్యమే క్రీస్తు. ఆయన 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయనను మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపను, దేవుని మహిమను మనము కనుగొని ఉన్నాము. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మనుష్య శరీరంలో మన మధ్యకు వచ్చిన దేవుని యొక్క ప్రతిరూపమే సత్యం. అందుకే యేసయ్య యోహాను సువార్తలో అంతా నేను చెప్తే నాకు అర్థం కాదు, తిప్పలు పడుతున్నాడు. అండ్ హీ ఈస్ ద గాడ్ డివైన్ రెవల్యూషన్. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు. రైట్, ఇక్కడ కరెక్ట్ మనం ఓడికొద్దాం. ఆయన వచ్చినప్పుడు మేము ఆ 16వ అధ్యాయం 13వ వచనం కదా, ఆత్మ వచ్చినప్పుడు ఏమంటాడు? ఆయన మేము సర్వ సత్యములోనికి నడిపించును. మరి సర్వసత్యం ఏంటిది? సత్యమే సత్యం. ఇంకా చిన్న సత్యం పెద్ద సత్యం లేదు కదా. ఇక్కడ సత్యం అనే మనం మాట్లాడుతున్న సత్యమైన విధానం, దట్స్ అనదర్ క్వాలిటీ. సత్యం మాట్లాడమని చెప్పేది. కానీ ఇక్కడ మేము చూస్తున్నది సత్యం అనేది ఒక కాన్సెప్ట్ కాదండి, ఒక వ్యక్తి. హీ ఈజ్ ఎ పర్సన్. ఇట్ ఈస్ నాట్ ఎ కాన్సెప్ట్. అది దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రతిరూపం, దేవుని యొక్క స్వరూపములకు ప్రతిరూపం, దేవుని యొక్క స్వభావములకు ప్రతిరూపం, మారని నిత్య నిలకడగలిగిన స్వభావములకు ప్రతిరూపం, ఆయన ప్రేమకు ప్రతిరూపం, ఆయన నీతికి ప్రతిరూపం, ఆయన కృపకు ప్రతిరూపం. నేనే సత్యం. యేసు ప్రభు సత్యం చెప్పిన వాడు కాదు, బాగా గుర్తించుకోండి. సత్యం మాట్లాడిన వాడు కాదు, ఆయనే సత్యం. He did not tell truth, but he himself is the embodiment of the truth and reality. వాస్తవికత ఏమయ్యిందో చాలా మంది ఆయన సత్యం మాట్లాడేవాడిగా చూడకూడదండి. ఆయన సత్యం మాట్లాడినవాడు కాదు, సత్యమే ఆయన. ఆయనే సత్యము. ఏంటి ఆ రియాలిటీ? ఆయనే సృష్టికర్త. నిన్ను నన్ను సస్టైన్ చేసేది, నిలబడి కాపాడేది, సంరక్షించేది, నీ పాదలు జారి పడకుండా ఎత్తుపట్టుకునేది, నీ కట్లు విప్పేది, నేను కలిగి ఉన్నాను చెప్పినటువంటి ఆ స్వరూప ప్రతిరూపమే ఈ యేసుక్రీస్తు ప్రభు, దేవుని యొక్క ప్రతిరూపం, సత్యం. జీసస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క నెరవేర్పు, దేవుని సత్యము యేసుక్రీస్తు ప్రభు. ఇంగ్లీష్ చదువు. ది గాడ్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్, is the embodiment of the fulfillment of the word of God, the reality, the truth. వాస్తవికత, దేవుని వాక్కు యొక్క ప్రతి పరిపూర్ణ నెరవేర్పే సత్యం. ఆ నెరవేర్పే క్రీస్తు. ఐ ఆమ్ ది ట్రూత్ అని చెప్పడం వలన he is declaring himself as a truth. సత్యముగా తను ఒక వ్యక్తిగా సత్యముగా ప్రకటించుకొని ఏం చెప్తున్నాడు అందులో అంటే, నా మాటలు, నా బోధన ఆర్ అల్టిమేట్ రియాలిటీ.
ఇంకా దానికి వేరే లేదు. అసలు అసత్యం అనే సమస్య లేదు అక్కడ. సత్యం అంతే. ఐఆమ్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ దాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. సత్యం తప్ప ఇంకా ఏమి చెప్పలేం. ఏది కాదది. కనుక నేను ఏమైతే బోధిస్తున్నానో, నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏదైతే ఉందో, నా మాట మీద నాకు విశ్వాసం ఉంచిన వాడు నిశ్చప్పక నిత్య జీవం పొంది నేను ఏ మాట చెప్పానో, ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ రియాలిటీ. పరిపూర్ణమైన వాస్తవికత అది. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. అండ్ హీ ఈస్ ద రిలయబుల్ సోర్స్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానమునకు ప్రతిరూపం. ఆయన నోటి నుండి వచ్చిన మాట యొక్క అది వాస్తవికత. అది దేవుని జ్ఞానమునకు ప్రతిరూపం. హల్లెలూయా. అది దేవుని జ్ఞానమునకు ప్రతిరూపం. అదే దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యం యొక్క ప్రతిరూపం ఏంటంటే ప్రేమ, కృప, నీతి. దీస్ ఆర్ ది క్వాలిటీ. మారని దేవుని తత్వమును క్రీస్తు లోకమును కనపరిచి నేను ఆయన ఏకమై ఉన్నాము అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే we have a different attitude. ఈ సత్యాన్ని మనం మర్చిపోతాం. లుక్ ఎట్ దీస్ థింగ్స్. జీసస్ ఇస్ గాడ్. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. 3వ భాగం కొద్దాం. జీసస్ ఇస్ గాడ్. హీ ఇస్ ది ఇమేజ్. తీయండి దయచేసి బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయనే దేవుని యొక్క తేజస్సు. ఆయన దేవుని మహిమ తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. ఆయన దేవుని తేజస్సు, ఆయన మూర్తిత్వం యొక్క తత్వం అనగా ఆయన వాట్ ఈస్ ఇట్? ఈజ్ అ సెంబ్లెన్స్ ఆఫ్ గాడ్స్ పర్సనాలిటీ. నేనే సత్యం అన్న మాటకు అర్థం ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక్కతో పోదాం దయచేసి. కొద్దిగా టైం కూడా ఇంకా ముందు కావచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అక్కడ 4వ వచనం మీదకి వెళ్ళండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఆయన యొక్క ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఈస్ ద లైట్ అండ్ ద బ్రైట్నెస్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రత్యక్షపడి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించే మాట సృష్టించుచు పాపం విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహాబహుడవు దేవుని కుడివార్చమున కూర్చుని ఉన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రూత్. దేవుని యొక్క తత్వం, మూర్తిత్వం యొక్క, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, తత్వం యొక్క మూర్తిత్వం అనగా ఆయన స్వభావనకు ప్రతిరూపం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ 1వ అధ్యాయం 13, 14, 15 చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన, బాగా వినండి, తాను అంటే దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను. తాను ప్రేమించిన తన కుమారు యొక్క ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క ప్రతిరూపం ఆయననే. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని వసూలుగా చేస్తాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఐ ఆమ్ ద ట్రూత్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. yes, by knowing Jesus we know God. To know God you have to know Jesus. దేవుని తెలుసుకోవాలంటే యేసుని తెలుసుకోవాలి. అందుకే నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడు పోడు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. నోయింగ్ గాడ్. యోహాను సువార్త
8వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం. వారు నీ ఇక్కడ చూడండి. ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు అని వారితో చెప్పాను. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, నన్ను ఎరగలేదు కనుక మీరు నా తండ్రిని ఎరగరు కదా. 14వ అధ్యాయం 7వ వచనం మనం చదివాం కదా. ఆ, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచింది ఇలా, నాకేది ఇష్టమో అది కూడా అది మీకు అనుగ్రహింపబడును. మీరు బాగా ఫలించుటకు నా తండ్రి ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యుల ఇందురు. తండ్రి నన్ను ఏలాగ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగను ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచిండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్న ప్రకారం మీరును ఆజ్ఞలు గైకొనలా నా ప్రేమ యందు నిలిచిందురు. మీ యందు నా సంతోషం ఉండవలెనని, ఈ సంతోషం సంపూర్ణము కావాలి. Here again telling us that he and the God is one and the same. And I am the embodiment of God. దేవుని యొక్క ప్రత్యక్ష ప్రతిరూపం. నీ కళ్ళకు కనబడేది, లైవ్ టెలికాస్ట్ అంటాం కదా, నీ కళ్ళకు కనబడేది, జరుగుతున్నది చూసేది ప్రత్యక్ష ప్రతిరూపం ఇస్ గాడ్స్. అందుకే నేనే సత్యం అంటే ఐ ఆమ్ ద రియాలిటీ. ఆ రీతిగానే మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం. నన్ను చూచువాడు నన్ను పంపిన వాణ్ణి చూచుచున్నాడు. నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. నన్ను చూచుచున్నవాడు నా తండ్రినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చీకటిలో నుండి వెలుగులోనికి తేబడతాడు. వెలుగు దేవుని యొక్క ప్రత్యక్ష ప్రతిరూపము యొక్క మహిమ. వాట్ ఈస్ లైట్? లైట్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ఉన్నది దేవుని బిడ్డలారా. When Jesus is saying, I am the truth, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే. ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఆయన యొక్క బహుమానం ఏంటిది? అది మొదటి తిమోతి 1 అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది సత్యమై ఉన్నది. పాపను రక్షించే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినది నమ్మదగినది సత్యమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, that is a gift of God. దేవుని యొక్క బహుమానం మనకది. యేసుక్రీస్తు ప్రభువుల వారి తండ్రి యొక్క ప్రతిరూపం, మూర్తిత్వం అది. And that's what when he's saying, I am Jesus. ఇంకేమంటాడండి? 3వ అధ్యాయం యోహాను సువార్త 3:17వ వచనం మనకందరూ తెలుసు. నేను 3:17 ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఏమాట? లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. ఆయన విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడడు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చడం. అంటే నువ్వు విశ్వాసం లేని వాడికి తీర్పు ఆల్రెడీ ఇచ్చేసిండంట. అంటే ఆయన మనకు జీవం కలుగు చేయటకే, రక్షణ కలుగు చేయటకే లోకమునకు వచ్చినాడు. రక్షణ పొందుటకే కానీ కలుగు చేయటకే, తీర్పు తీర్చటకు కాదు. He has come to give salvation, and only salvation is through Jesus Christ. యేసు ద్వారానే ఈ రక్షణ, యేసు ద్వారానే ఈ మోక్షం మనకు. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. నేను ఎప్పుడైతే నేనే సత్యం అన్నాడో, నేనే సత్యం అన్న మాటలో ఈ ఆ రహస్యం ఇమిడ్చబడి ఉందని కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ
15:3 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమో అదేమనగా ఉమ్, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఉమ్, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అవును, చాలు. నాకు అప్పగింపబడ్డదంటని చెప్పాడు. ఏంటిదో తెలుసా? జననం, మరణం, పునరుత్థానం. నేనే సత్యం అనగా క్రీస్తు సువార్తనే సత్యం. సత్యం అనగా క్రీస్తు సువార్తనే. ఆ సత్యమే గుడ్ న్యూస్. యూఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ నౌ. నేనే సత్యం అన్న మాట వెనుకున్న ఈ రహస్య ద్వారా నిజమే. ఇస్ అథారిటీ. హిస్ అథారిటీ. లూకాసు వార్త 22:29. లూకాసు వార్త గనుక నా 22:29. నియమించినట్టుగా ఉమ్, నా గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా ఉమ్. నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి. అదేండి. చదువు అదే 22:69. లూకాసు వార్త 22:69. ఆహా, 29. అది వెతికొచ్చింది. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యం గల దేవుని కుడిపార్శ్వంన ఆసీనుడగునని వారితో చెప్పాను. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యముల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. వారందుకు, అట్లయితే నువ్వు దేవుని కుమారుడు అనగా ఆయన మీరన్నట్టు నేను ఆయనను అని వారితో చెప్పెను. He is showing you the authority that I am the Son of God and he is sitting on the right hand of God on the throne and he gives us authority. ఆ సత్యం యొక్క పరిరూపం ఏందో, ఫైనల్ ప్రతిరూపం ఏందో తెలుసా? ద ఫినాలిటీ ఆఫ్ దిస్ ట్రూత్. ప్రకటన గ్రంథం 3:21. ప్రకటన గ్రంథం 3:21. 21. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. కాదండి. ఆ స్వరము విని తలుపు ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. He is sharing his throne. నేనే సత్యమనగా నా తండ్రి సింహాసనము నేను కూర్చున్న ప్రకారం నేను మిమ్మును కూర్చోబెడతాను కనుక ఐ ఆమ్ ద ఫైనల్ అథారిటీ. ఐ ఆమ్ ద ట్రూత్. ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్. దేవుని తన కృప మనకు కలుగు చేయను గాక. ఆమేన్. తండ్రి గారు